చూసారా, 2 రోజుల క్రిందట ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుంట నేనే స్వయంగా వాదనలు వినిపించి 10 సార్లు వాదనలు వినిపించాను. మెన్షనింగ్ లో ఆర్గ్యుమెంట్స్. చివరికి ఏప్రిల్ 25 మొన్న అమ్మకుంట ఆర్డర్ తీసుకొచ్చానంటే కొంతమందికి ఇంకా అనుమానం ఉంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ అప్లోడ్ చేసింది చూపిస్తున్నాను, చూడండి. 25 ఏప్రిల్ 2024 ఎవరిది పిల్లు? 51/20/24. అది ఎందుకు ఇచ్చారో అని ఆశ్చర్యపోతున్నారా? జేడి లక్ష్మీనారాయణ గారు కూడా 3-4 సంవత్సరాలు ఫైల్ చేశారు. 3-4 సార్లు లిస్టు కూడా అయింది. ఎందుకు ఆర్డర్ తేలేకపోయారు? నేను దానికి సొల్యూషన్ ఇచ్చాను. FCRAకి మార్చి 14ని రాయమంటే మార్చి 18ని రాసి కిందనేమన్నాను, అది 8,000 కోట్ల లేదా 42,000 కోట్ల ఫ్రీగా డబ్బులు ఇస్తాను. అయితే ఒకే కండిషన్, స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు. ఎందుకంటే 33,000 ఎకరాల్లో 15,000 ఎకరాలు మొదట కాంగ్రెస్ పార్టీ అమ్మింది, రాజశేఖర రెడ్డి గారి టైంలో కంటే ముందు. తర్వాత తెలుగుదేశం పార్టీ. ఈ మధ్యన 2021లో గంగవరం పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అదానికి 60,000 కోట్లది 620 కోట్లకి. ఇప్పుడు బీజేపీ మొత్తం అమ్మేస్తుంది. మిగిలింది 19,200 ఎకరాలే. ఇంకా ఈ 3 నెలల్లో అమ్మిన పేపర్లు అన్నీ చూపించారు. ఎందుకు అమ్మడం? అమ్మొద్దు, అమ్మకాన్ని ఆపండి. అయితే స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వకూడదు. 2 కండిషన్లు మెయిన్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నడపాలి నా డొనేషన్తో, లేదా నిర్వాసితులు బాగానండి, ఎంప్లాయీస్ 30-40 వేల కుటుంబాలు ఉన్నాయి ఎవరైనా, వాళ్ళకి మీరు ఓనర్షిప్ ఇవ్వండి, నేను దానం చేస్తాను. అప్పుడు భూములు ఎలా వాళ్ళు దానం చేశారో నేను డబ్బులు దానం చేస్తాను. 8,000 కోట్ల నుంచి 42,000 కోట్లు. దాన్ని ఒప్పుకున్నారు, ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మీరు కొండ గుర్తుకే ఓటేసి గాజువాక ఎమ్మెల్యేగా విశాఖపట్నం ఎంపీగా గెలిపించకపోతే జూన్ 19ని స్టీల్ ప్లాంట్ ఉండదు. వచ్చే డేట్ మే 13ని ఒక్కొక్కరు 10 మంది 100 మందికి చెప్పి ఈ రుజువులు తీసుకొని వెళ్ళి రాత్రి పగలు ఈ 14 రోజులు కష్టపడి విశాఖపట్నం ఎంపీగా గాజువాక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకోండి, లేదా మీ బ్రతుకులు రోడ్డు పాలైపోతాయి. భూములన్నీ అమ్మేస్తారు, సర్వనాశనం అయిపోద్ది విశాఖపట్నం. 10 లక్షల ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో 1000 కంపెనీలు తీసుకొచ్చి కడతానన్నాను గనుక నా మాట నేను నిలబట్టుకున్నా. ఎవడూ చేయలేని పని నేను సాధించాను. ఇప్పుడు ఓట్లు వేయించే బాధ్యత మీది.